పెట్టి చేతులైతే విడిపించుకో. ఇక మీపై జాలి చూపించడం వ్యర్థం. కాచుకో. పద. బాలకులారా, ఆనాడు అయోధ్యలో రామగాథను గానం చేసింది మీరే కదా? అవును, సీతారాముల గాథను గానం చేసింది మేమే. మిమ్మల్ని చూసిన ఆనాటి నుంచి ఈనాటి వరకు మీరే గుర్తుకొస్తున్నారు. మీ పైన ఏదో తెలియని ప్రేమ కలుగుతుంది. అలా నవ్వుతారే? మీ నోట ప్రేమ అనే మాట విని కట్టుకున్న ఇల్లాలని కానాలకు పంపిన మీకు మా పైన ప్రేమ. అయినా కానీ మీరు ఇలా మా అడవులకు దయచేసారే. మిమ్మల్ని చూడగానే వచ్చిన కార్యం మరిచాను. మా యాగాశ్వాన్ని ఎవరో ముని బాలకులు బంధించారట. మీరు చూపించగలరా? అదిగో. మరి ఆ ముని బాలకులు? ఇదిగో. భక్తితో రామాయణం పఠించిన మీరే మా అశ్వాన్ని పట్టడం సముచితమా? మాటలు కట్టిపెట్టి మీకు చేతనైతే విడిపించుకోండి. ఓరి మూర్ఖులారా, ఈ మహానుభావుని శాంత స్వరూపం చూసి అసమర్థత అనుకుంటున్నారు. ఆయన పాదములపై పడి శరణు వేడండి. లోకైక వీరునితో యుద్ధమా? అలా అంటే లోకైక వీరునితో పోరాడినప్పుడే జయించిన ఓడిన కీర్తి కానీ ఇలాంటి కోటిలతో యుద్ధం ఎందుకు? నీ కుప్పి వంకినకు ఇది లంకాపురి కాదురా వానరా. రాక్షస రాజ్యం సీతాదేవి కన్నిటికే కాలిపోయింది కానీ నీ శక్తి వల్ల కాదురా కోతి. అమ్మా సీతమ్మ, జగన్మాత, నీవు బతికే ఉన్నావా అమ్మా? జానకి దేవా, శ్రీరామచంద్రుడి ఇల్లాల వనదేవత కాదా? అంటే కుశలములు శ్రీరామచంద్రుడి కుమారులా? ఆహా, ఆ బాలుల శ్రీరామచంద్రుని కుమారులా? అందుకే శత్రుఘ్నుని లక్ష్మణుని ఓడించి శ్రీరామచంద్రునితో పోరాడుతున్నారు. హనుమా, లవకుశలేమిటి? శ్రీరామునితో పోరాడడం ఏమిటి? నువ్వే చూడు తల్లి, రా అమ్మా. బాలలను ఇంకా ఉపేక్షించకూడదు. నా రామబాణం ఉపయోగించడం తప్పదు. అపచారం, అపచారం. ఆగండి నాయన. ఆ మధురమైన ధ్వని నా సీతది. సీత, సీత, సీత. లేవా కుశ, పాపాత్ములారా, విచక్షణ లేకుండా ఎంత పని చేశారు. నా శ్రీరామచంద్రమూర్తిని నీ పాదం సాక్షిగా మేము ఏమి చేయలేమమ్మా. ఆ మహానుభావుని దివ్యాస్త్రాలను ఉపసంహరించాము. అవును తల్లి, చిరంజీవుల అపచారం ఏమీ లేదు. నీ దర్శన భాగ్యం వల్ల కలిగిన ఆనందంతో నిశ్చేష్టుడైనాడు. అమ్మా జానకిదేవి, మళ్ళీ ఎన్నాళ్ళకు నీ దర్శన భాగ్యం కలిగింది తల్లి.
మా తల్లి జానకిదేవా? అమ్మా, అవును కుమారుల్లారా, ఈ మహానుభావుడు శ్రీరామచంద్రుడే, మీ జనకుడు. జనక తండ్రి, చేసిన అపరాధం మన్నించండి తండ్రి. పితృదేవులైన మీకే అపచారం చేసి మహాపాపం కట్టుకున్నాం. అపచారం ఏమీ లేదు కుమారులారా, తండ్రిని మించిన పుత్రులని నిరూపించుకున్నారు. అమ్మా, నేటికి నీ తపస్సు ఫలించింది తల్లి. అంతేకాదు స్వామి, నా కర్తవ్యము కూడా నేటితో తీరిపోయింది. నీ కర్తవ్యం ఇంకా ఉంది తల్లి. నీవు అయోధ్యకి రావాలి, సింహాసనం అధిష్ఠించాలి, మమ్మల్ని పాలించాలి. నాకు వట్టి ఆశలేమీ లేదు నాయన. భూదేవి కడుపున పుట్టినందుకు, నీ రఘువంశం మెట్టినందుకు, ఇరు వంశాలకు కలంకం లేకుండా నా పవిత్రతను నిరూపించుకుంటే అంతే చాలు. నా రాముని పాదపద్మములు నిత్యం పూజించిన దానిని, నా రాముని తప్ప కలవని మాట నిజమే అయితే, నా తల్లి భూమాత నాకు దారి చూపి నన్ను తీసుకొని పో నీలోనికి. సీత, సీత, అమ్మా, 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 సీత, సీత. రామభద్ర, జగన్నాథుడు అయినా నీకు ఆవేశం తగదు.